హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎక్స్ఎస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే శ్రీశైలం వెళ్ళాము. అక్కడ మా దర్శనం ఎలా జరిగింది, మేము ఏమేమి చూసామనేది మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే హైదరాబాద్ నుండి ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే బయలుదేరాము. శ్రీశైలం వచ్చేసరికి అయితే 10 అయింది. మేము బయలుదేరినప్పటి నుండే వర్షం స్టార్ట్ అయింది. వర్షానికి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మా పాప అయితే బయటికి వెళ్తే అస్సలు అల్లరే చేయదు, సైలెంట్గా ఉంటుంది. ఇంట్లో అయితే రచ్చ రంబోలో చేస్తుంది. బయటికి వెళ్ళంగానే పిన్ డ్రాప్ సైలెంట్, అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. చూడండి బస్సులో కూడా ఎలా తింటుందో. దానికి ఒక వడ ఇచ్చాను. ఇంటి దగ్గర నుండే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా అలా బయట చూస్తూ వడ అయితే తింటుంది. బయటికి వెళ్తే అసలు ఏం ఇబ్బంది పెట్టదు. డ్యామ్ దగ్గర గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయింది. మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి వర్షం పడుతుంది. వ్యూ అయితే చూసారా, మొత్తం పొగలు పొగలుగా కనిపిస్తుంది. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ శ్రీశైలం అయితే రీచ్ అయ్యాము. అక్కడ బస్సు దిగిన వెంటనే మేము ఆటో తీసుకొని అయితే పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాము. అప్పటికి వర్షం అయితే తగ్గలేదు. అందుకే మేము గంగ దగ్గరికి అయితే రోపు ద్వారా వెళ్ళాము. కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. దీనికి టికెట్ ఒకరికి 80 రూపీస్ తీసుకుంటున్నారు. మా ఇద్దరికి 160 అయితే తీసుకున్నారు. ఇంకా మా యక్ష కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. దానిపైన వెళ్తుంటే డైరెక్ట్ మనల్ని పాతాళ గంగ దగ్గరికి తీసుకెళ్తుంది. మనం నడవనవసరం లేదు. ఇంకా చాలామంది స్టెప్స్ నుండే నడుచుకుంటూ వెళ్తున్నారు గంగ దగ్గరికి. అదొక సరదాగా ఉంటుంది కదా నడుచుకుంటూ వెళ్ళినా, అందుకే అలా వెళ్తున్నారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం రోప్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే దిగడం ఈజీ, ఎక్కడం కష్టం కదా, అందుకే. పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చాము. చూసారా వాటర్ అయితే ఎన్ని ఉన్నాయో, చాలా బాగా అనిపిస్తుంది కదా వ్యూ. ఇంకా మేమైతే స్నానం చేసి గంగాదేవికి కొబ్బరికాయ కొట్టి అలాగే దీపం అయితే వదిలాను. ఫుల్గా చినుకులతో అయితే తడిసిపోయాము. కొన్ని పిక్స్ అయితే దిగాము. స్నానమైన వెంటనే మళ్ళీ రోపు ద్వారా పైకైతే వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుండి ఆటో తీసుకొని డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర నేనేం ఫొటోస్ తీయలేదు, ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నచ్చితే లైక్ చేయండి.